అయితే ఒక్కొక్కటిగా విడుదలవుతూ ఉన్నాయి. ప్రధానంగా వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దాదాపుగా టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ అంటే సర్వేకి ఎగ్జిట్ పోల్స్కి ఉండేటువంటి డిఫరెన్స్ అయితే ఒకసారి చెప్తాను. సర్వేస్ అనేది ఏంటంటే కొంతమంది కొన్ని ఏరియాలకు వెళ్ళి తీసేటువంటి రిపోర్ట్స్ అన్నమాట. సో ఎవరికి అనుకూలంగా ఉన్నారు ఏంటి అనేది. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ అంటే పోలింగ్ వేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఓటరు ఒక 200 మీటర్స్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అభిప్రాయం సేకరించడం జరుగుతుంది. కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు. సో ఇలా సేకరించినటువంటి అభిప్రాయం ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉంటుంది అనేటువంటి విషయంతో ఇది ఎగ్జిట్ పోల్స్గా తీసుకుంటారు. ఎగ్జిట్ పోల్స్ దాదాపు 60%కు పైగా నిజమైనటువంటి సందర్భాలే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనతో కావ్య కృష్ణారెడ్డి, కావ్యకి సంబంధించి టీడీపీ అభ్యర్థి మరి మనతో లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. కావ్య కృష్ణారెడ్డి గారు వినపడుతుందా అండి? వినిపిస్తుందండి. కావ్య కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. కావ్య కృష్ణారెడ్డి గారు, ఎగ్జిట్ పోల్స్ అయితే చూస్తూ ఉన్నారు కదా, ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. విడుదలైనటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది రాష్ట్రంలో ఒక విప్లవం అండి, పేదవారి విప్లవం. పేద బడుగు బలహీన వర్గాలు 5 సంవత్సరాల నుంచి నష్టపోయిన దానికి వైనంగా ఈరోజు ప్రజలందరూ కూడా శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం రావాలి, రాష్ట్రంలో పేదలని బాగుపడాలన్న ఆలోచన పేదవాళ్ళలో వచ్చినటువంటి మార్పుకు ప్రతిరూపమే ఈ ఎలక్షన్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభంజనం. ఈ రాష్ట్రంలో ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నటువంటి వైనం. సో ఈ ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా రేపు కౌంటింగ్ రోజు కూడా రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? 100% అండి. ఎగ్జిట్ పోల్కి అందనంతగా పేదవాడు ఈరోజు ఫ్రంట్కి ఓటేయడం కూడా జరిగింది. భయపడి ఓటు ఎటేసింది చెప్పని ప్రతి ఓటరు ఈరోజు తెలుగుదేశానికి ఓటేశారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అందనంత మెజార్టీలో ఈరోజు తెలుగుదేశం ఈ రాష్ట్రాల్లో ప్రభంజనాన్ని సృష్టించబోతుంది. అంటే ఎగ్జిట్ పోల్స్ మీద మీకు చాలానే అనుభవం ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ద్వారా కూడా దాదాపుగా 60% ఎగ్జిట్ పోల్స్లో ఎక్కడైతే ఎక్కువగా వస్తుందో అదే రాష్ట్రంలో అధికారం చేపట్టేటువంటి అవకాశం ఉంది అంటూ ఉంటారు. సో ఈసారి అన్నీ కూడా మీకు అనుకూలంగా వచ్చేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. దాదాపుగా మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఏమంటారు? తప్పకుండా అండి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చేసిన దౌర్జన్యాలు, దోపిడీలు, బెదిరింపులు, ప్రజల్ని భయభ్రాంతులు క్రియేట్ చేయటం, రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులను కాలరాసి వాక్ స్వాతంత్రం కూడా లేనటువంటి రాష్ట్రంగా ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వైనం. ప్రజలందరూ ఎంత మౌనం వహించారో, ఓటేసేటప్పుడు ప్రజలు అంత స్పీడ్ని పెంచారు, అంత ధైర్యాన్ని తెచ్చుకున్నారు. పోలింగ్ బూతుల్లో ఉదయాన్నే 6 గంటలకే క్యూలో నిలబడ్డారు. ఓటు కసితో వేశారు. ఫస్ట్ టైం ఓటు. మా హక్కులను కాలరాసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉండనీయకూడదన్నటువంటి వైనాన్ని మేము బూతుల్లో చూసాం. ముఖ్యంగా యువత, రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి యువత ఎంజాయ్మెంటు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, జాబ్ చేసుకుంటూ ఎంజాయ్ చేద్దాం ఉన్నటువంటి యువత ఫస్ట్ టైం ఈ రాష్ట్రాన్ని మేము కాపాడుకోకపోతే ఈ రాష్ట్రం కనుచూపు మేరలో కూడా అభివృద్ధికి నోచుకోదు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది అని చెప్పి యువకులు ముందుకు వచ్చినటువంటి వైనం మొట్టమొదటి ఈ రాష్ట్రంలో చూసాం. అందుకే ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఒక విప్లవానికి నాంది పలికినాయి. పాలకులు నిర్లక్ష్యాన్ని వహిస్తే ప్రజలు తిరుగుబాటు ఎలా ఉంటుందో ఓటు రూపంలో చూపించినట్టు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందుకనే అనూహ్యమైనటువంటి మెజార్టీలతో, అనూహ్యమైనటువంటి విధంగా ఫ్రంట్ ఈ రాష్ట్రంలో కైవసం చేసుకోబోతుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల కోట్ల ప్రజల దీవెనలతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అంటే ప్రధానంగా మీరు చాలానే చూసుంటారు. సో మీ అభిప్రాయం ప్రకారం వచ్చినటువంటి సర్వేస్ కానీ, ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ, వీటన్నిటిని బట్టి చూస్తే ఫైనల్గా కౌంటింగ్ రోజు మనకు ఎన్ని వచ్చేటువంటి అవకాశం ఉందంటారు? అంటే తెలుగుదేశం కూటమికి ఎన్ని సీట్లు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉందంటారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ప్రజల్లో మార్పు దృష్ట్యా ఈ ప్రజలు ఒకరికొకరు చర్చించుకొని కాదు, ఒక గాలి,
ఒక సినిమా రిలీజ్ అయితే ఎలా సక్సెస్ అయితే రాష్ట్రం అంతా అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా పిక్చర్ హిట్ అవుతుందో ఈ రోజు ఫ్రంట్ అలా హిట్ అయింది. అందుకని వైసీపీ ప్రభుత్వాన్ని పారద్రోలాలి, ఫ్రంట్ ప్రభుత్వాన్ని రావాలని ప్రజలు అందరూ కూడా అన్ని జిల్లాల ప్రజలు ఏకతాటి పైన వచ్చినటువంటి గాలి, ఈ గాలి ప్రపంచంలో తెలుగుదేశానికి మోర్ దాన్ 150 ఫ్రంట్ కి ఈరోజు సీట్లు రాబోతున్నాయి. ముఖ్యంగా మా నెల్లూరు జిల్లా స్వీప్ చేయబోతున్నాం. అలాగే ప్రధానంగా తప్పకుండా తెలుగు అంటే జగన్కు అనుకూలంగా జగన్కు వ్యతిరేకంగా జరిగిన ఎన్నికలు అనుకోవచ్చా, లేకపోతే ఈసారి మీరు ఇచ్చినటువంటి అంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను బట్టి ప్రజలు ఓటేయడం జరిగిందంటారా? 2 ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ పనిచేసినాయి. 2019 ఎన్నికల్లో వైసీపీని గెలిపించడానికి జగనే కారకుడు. 2024 ఎన్నికల్లో ఫ్రంట్ని గెలిపించడానికి జగనే కారకుడు. 2 దానికి తోడుగా మా అధినేత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో, ఎక్కడ పేదవారిని హక్కును చేర్చుకోవాలో, ఎక్కడ పేదవారి జీవితాలు బాగుపడాలో వాటన్నిటినీ కూడా మేనిఫెస్టోలో పొందుపరచడం, ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగ రూపకల్పనకి నాంది పలకటం, ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తానని చెప్పటం, ఇవన్నీ కూడా ప్రజలు నమ్మారు. ఎందుకంటే అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి జరగాలంటే, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలంటే, ఆర్థిక వనరులు పెంచాలన్నా, రిసోర్స్ని డెవలప్ చేయాలంటే అభివృద్ధి ప్రదాతగా ఉన్నటువంటి చంద్రబాబు వల్లే సాధ్యం అవుద్ది. జగన్ అనే వ్యక్తి ఒక కంపెనీ సీఈఓగా, ఒక అకౌంటెంట్గా బటన్ నొక్కేదానికి పనికొస్తలే తప్ప అడ్మినిస్ట్రేషన్ పనికిరానటువంటి వ్యక్తి అనేటువంటి వేరియేషన్ ప్రజలు బాగా గుర్తించారు. చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి దగ్గర, పేదవాడి దగ్గర నుంచి ధనవంతుడి వరకు ఏ ఒక్క వ్యక్తి యొక్క మనోభావాలకు అనుగుణంగా జగన్ ప్రవర్తించలేదు. ఆయన చేసినటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు, వాళ్ళ ఎమ్మెల్యేల యొక్క అరాచకాలే ఈరోజు ఈ రాష్ట్రంలో ఫ్రంట్ నాంది పలికింది. అందువల్ల మా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి కారకుడు వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వైఫల్యంతో పాటు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ముఖ్యంగా ప్రజల్లో చాలా ముందు చూపుకి దారితీస్తుంది. అందువల్లే ఈరోజు ఫ్రంట్ మంచి మెజార్టీతో గెలవబోతుంది. అలాగే కావల్లో తీసుకుంటే త్రిముఖ పోటీగా భావించవచ్చా, లేకపోతే ఏకపక్షమే అంటారా? ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు నాకు బలాన్ని చేకూర్చారు. మేము సైతం మీతోనే ఉంటాము, ఈ కావలిని కాపాడుకుందాం, కావలి సేఫ్ కావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చినట్టు ధైర్యాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని మీరు నమ్మరు బ్రదర్. ఒక్కొక్క విలేజ్కి పోతే మహిళలు వీర తిలకం తిడుతుంటే నిజంగా మా కళ్ళమిడే నీళ్ళు వచ్చినాయి. ప్రతి ఇంట్లో ఎన్ని ఓటర్స్ ఉంటారో అందరు ఓటర్స్ రోడ్డు మీదకి వచ్చి నాకు తిలకాన్ని దిద్దినటువంటి వైనాన్ని చూశాను. వాళ్ళకి నేను ఏం ఇచ్చి రుణం తెచ్చుకుంటానో తెలియదు, కానీ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని కావాలని కాపాడుకోవాలనేటువంటి ఆ తల్లులు చూపినటువంటి ప్రేమ అనురాగాలు నిజంగా ఈ రోజు నా విజయానికి నాంది పలికి. అంటే కావ్య కృష్ణారెడ్డి ఒక స్వచ్ఛంద సేవకుడు కూడా, రాజకీయ నాయకుడు కాకుండా. సో ఇది ఎంతవరకు ఉపయోగపడింది అంటారు? అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి వల్ల ఓట్ల చీలిక ఏమైనా జరిగిందంటారా కూటమికి సంబంధించి? ఇండిపెండెంట్లు అనేవాళ్ళు వల్ల ఈ కావలలో ఓట్లు వచ్చే పరిస్థితి ఎటువంటి వ్యక్తికి లేదు. అటువంటి బలమైనటువంటి వ్యక్తులు కూడా కావల్లో ఎవరు పోటీ చేయలేదు. కొంతమంది వైసీపీ వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళ చేత పోటీలు పెట్టించి కొన్ని ఓట్లు కులాల వారీగా చేర్చదామనే ఉద్దేశంతో దాదాపు 12 మంది ఇండిపెండెంట్ పోటీలో పెట్టడం జరిగింది. ఏ ఒక్క ఇండిపెండెంట్ వ్యక్తి కూడా 2,000 ఓట్లు కంటే ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇండిపెండెంట్ యొక్క ప్రభావం కావాలో ఎటువంటిది కూడా లేనటువంటి వైనాన్ని మేము చూడటం కూడా జరిగింది. ముఖ్యంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వైసీపీ తరఫున పోటీ చేసినప్పుడు ఆయనకి సంఘీభావంగా ఎక్స్ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఆయనకి సంఘీభావం చెప్పడం, అందరు ధనవంతులంతా ఒకవైపు, పేదవారంతా ఒకవైపు నిలబడిన పరిస్థితుంది. అందువల్ల పేదవారి దీవెనలతో, మహిళా తల్లుల దీవెనలతో ఈ రోజున కావల్లో తెలుగుదేశం మంచి మెజార్టీతో గెలిచేటువంటి పరిస్థితి కూడా రావడానికి కారణం ప్రతాప్ రెడ్డి చేసిన తప్పిదనాలు, చంద్రబాబు ముందు చూపుతో చేసినటువంటి మేనిఫెస్టో,
అన్ని కలగలిపితే కావులు తెలుగుదేశం విజయానికి దారి తీసినాయి. తప్పకుండా ఈ స్వచ్ఛంద వ్యక్తిగతంగా లోకల్ గా నేను అనేటువంటి ట్యాగ్ లైన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? 100% అండి. నేను వ్యక్తిగతంగా కావల్లో గత 35 సంవత్సరాల నుంచి నివాసం ఉంటూ పేద బడుగు బలహీన వర్గాలతోనే మమేకమవుతూ నిద్రలేసి ప్రజలతో సేవ చేస్తూ లోకల్ వ్యక్తిగా ప్రజలందరి మన్నలు పొందిన వ్యక్తిగా నేను ఉండబట్టే ఈ 35 సంవత్సరాల నా క్యారెక్టర్ కావ్య కృష్ణారెడ్డి అనే ట్యాగు ఈ రోజు నా తెలుగుదేశం ఎమ్మెల్యే పదవి అనేటువంటి దాన్ని స్టేజ్ ఎక్కించుకోవడానికి అది కూడా కొంతవరకు దోహదపడింది. నా మిత్రులు, బంధువులు, అదేవిధంగా నా సహచరులు, నా స్టూడెంట్స్ అందరూ ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతి ఒక్కరూ స్వయం కృషి ఫలితంగా ఒక్కడిని ఒకవైపు ఉన్న నాయకులందరూ అవతల వైపు ఉన్న ఈరోజు విజయం తెలుగుదేశం వైపు రావడంలో అందరి యొక్క కృషి ముఖ్యంగా ఉంది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి చొరవ, ముఖ్యంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర టైంలో కావలలో నడియాడినటువంటి ప్రాంతం అంతా కూడా ఈ రోజున తెలుగుదేశాన్ని హక్కును చేర్చుకున్నారు ప్రజలు. వీటన్నిటి ఫలితమే ఈ రోజు కావలలో తెలుగుదేశం మంచి మెజార్టీతో గెలవ. సో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు మీరు ఫైనల్గా కౌంటింగ్ రోజు కూడా టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది కావలు అంటారు? కావలి ప్రజలు ఆల్రెడీ విజయాన్ని ఇప్పటికే కొన్ని కుటుంబాలు ఇప్పటికే విజయాన్ని పండుగలుగా చేసుకుంటున్నాయి. ఈరోజు హనుమంత్ జయంతి నాడు కూడా కొన్ని 100 మంది హనుమంతుడి యొక్క దృఢతత్వం, హనుమంతుడి యొక్క బుద్ధి, హనుమంతుడి యొక్క ధైర్యం కావ్య కృష్ణారెడ్డిలో ఉన్నాయని ఈ రోజు నేను పోతే చాలా మంది మహిళా తల్లులు దీవించి నీ గెలుపు డిక్లేర్ అయిపోయిందే, అందుకని నిన్ను దీవిస్తున్నా అని చెప్పి ఈ రోజు కూడా హనుమంత్ జయంతి నాడు ప్రజలందరూ కూడా దీవించడం కూడా జరిగింది. అందరికీ ప్రకృతి, దైవబలం, ప్రజాబలం, పేదవాడు దీవెనలు, మా రాష్ట్రంలో ప్రజలు వైసీపీ మీద పడ్డ కోపం అన్ని కలగలిపితే కావ్య కృష్ణారెడ్డి విజయానికి దారి తీసింది. తప్పకుండా మంచి మెజార్టీతో కావలి తెలుగుదేశం గెలవబోతుంది. రైట్, కావ్య కృష్ణారెడ్డి గారు, జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా తిరిగి కలుద్దాం. ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హుసేన్. ఇప్పటి వరకు అందిన అంచనాల ప్రకారం టీడీపీ ఆధిక్యంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మా కొలీగ్ జోసెఫ్ అందించిన సర్వే ప్రకారం కూడా, మా సాస్ టీవీ సర్వే ప్రకారం కూడా చాలా వరకు టీడీపీ